ఏంటి సార్ ఇవాళ రేపు మెడికల్ డిపార్ట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. మెడికల్ డిపార్ట్మెంట్లో ఎప్పటికీ అవకాశాలు ఉండవు అనేది జరగదు సార్. ఎప్పటికీ మెడికల్ డిపార్ట్మెంట్లో న్యూ ట్రెండ్ ఉంటూనే ఉంటుంది. మనకి ఎప్పటికీ ఆపర్చునిటీస్ దొరుకుతూనే ఉంటాయి. దాంట్లో పారామెడికల్లో ఒకటి డిఎంఎల్టీ ఉంది సార్, మనకి గుర్తుపెట్టుకోండి సార్. డిఎంఎల్టీ అనేటువంటి కోర్స్ ఉంది సార్. తర్వాత డిహెచ్ఎంఎఫ్ అనే కోర్స్ ఉంది, డిఓఏ కోర్స్ ఉంది, డిఓటి. ఇట్లా మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పారామెడికల్ కోర్సెస్ అనేటువంటి ఉంటాయి సార్. ఆర్ వొకేషనల్ కోర్సెస్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి సార్. ఇప్పుడు డిఎంఎల్టీ చేశారు సార్, ఒక ల్యాబ్లో నీతో చాలా అవసరం ఉంటుంది సార్. బ్లడ్ టెస్ట్ చేయడానికి కావచ్చు, షుగర్ టెస్ట్ చేయడానికి కావచ్చు, యూరిన్ టెస్ట్ చేయడానికి కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ సార్. ఇవాళ మెడికల్లో ఒక పర్సన్కి హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి వెళ్తే మల్టిపుల్ టెస్టులు చేయడానికి డాక్టర్ సజెషన్ చేస్తూ ఉంటారు సార్. మరి అక్కడ కావాల్సింది ఎవరు సార్? డిఎంఎల్టీ స్టూడెంట్సే కావాలి సార్. మనం ల్యాబ్స్ చూస్తూ ఉంటాం సార్. బయటికి వెళ్ళినప్పుడు ఎన్ని ల్యాబ్స్ కనపడుతూ ఉంటుంది, ఎన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్ కనపడుతూ ఉంటాయి సార్. డయాగ్నోస్టిక్ సెంటర్లో స్టాఫ్ లేక ఎంత ఇబ్బంది అవుతూ ఉంటుంది సార్. గవర్నమెంట్ సైడ్ కూడా సపరేట్గా స్టాఫ్ నర్స్ పోస్టులు ఇస్తూ ఉంటుంది సార్. తర్వాత డయాగ్నోస్టిక్ సెంటర్స్లో సపరేట్ ల్యాబ్ టెక్నీషియన్స్ మీద పోస్టులు ఇస్తూ ఉంటుంది సార్ గవర్నమెంట్. ఒక్కోసారి నోటిఫికేషన్లో పోస్టులు ఎక్కువ ఉంటాయి, అప్లై చేసే స్టూడెంట్స్ తక్కువగా ఉంటారు. అంటే మనకు అవేర్నెస్ లేక మనం ఆ కోర్సుల వైపు వెళ్ళట్లేము సార్. గతంలో ఒకసారి ఫిషరీ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది సార్. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నోటిఫికేషన్లో పోస్టులు ఎక్కువ ఉన్నాయి సార్. అప్లై చేసేటువంటి స్టూడెంట్ రేషియో ఈక్వల్గా, అంటే మనకి ఎప్పుడు 1:10, 1:20 ఉంటాయి సార్ మిగతా కోర్సెస్కి. ఆ కోర్స్కి 1:5 రేషియోలోనే డిమాండ్ ఉంటాయి సార్. అంటే సార్ మనం ఆలోచించాలి సార్, ఏ కోర్స్ అయితే తొందరగా కెరియర్లో సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ డిఎంఎల్టీ చేసామనుకోండి, వండర్ఫుల్ కెరియర్ ఉంటుంది సార్. నువ్వు దాంట్లో కనుక ఎక్స్పర్ట్ అయితే నీకు వండర్ఫుల్ కెరియర్ అనేది ముందు ఉంటుంది సార్. కాబట్టి పారామెడికల్ కోర్సెస్ కూడా, వొకేషనల్ కోర్సెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంటే సార్. అంటే సార్ మీరు అనొచ్చు సార్, అన్ని చెప్తా ఉన్నారు సార్, ఎటువైపు వెళ్ళాలి అంటే డిసిషన్ మేకర్ నువ్వే, సజెషన్ ఇవ్వడమే నా వంతు, కానీ డిసిషన్ మేకర్ మీరే. ఎందుకు అంటే నేను విశ్లేషించగలుగుతాను, ప్రతిదీ కూడా చెప్పగలుగుతున్నాను సార్. ఏ కోర్సులో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, ఏ కోర్సులో తొందరగా సెటిల్ అవుతాం అనేది గుర్తుంచుకోండి సార్. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ టర్మ్ కోర్సెస్ సార్. కొంతమంది తొందరలో ఎర్నింగ్ చేసుకోవాలి లేదా తొందరలో సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు డిటిపి ఆపరేస్, టాలీ, గ్రాఫిక్స్, తర్వాత పీజీడీసీఏ కోర్సెస్, ఇవి కంప్యూటర్ కోర్సెస్ తీసుకుంటారు సార్. వీటి ద్వారా కూడా లైఫ్లో తొందరగా సెట్ అవ్వచ్చు సార్. ఇలా గ్రాఫిక్ డిజైనర్కు ఉన్నటువంటి డిమాండ్ మిగతా ఏ రంగంలో కూడా లేదు సార్. గ్రాఫిక్ డిజైనర్ సార్ ప్రతి ఇయర్ పిల్లలకి నోట్బుక్స్ పంపిస్తుంటారు సార్, లేదా గవర్నమెంట్ కొత్త కొత్త పాలసీస్ తీసుకొస్తుంటారు సార్. వాటికి డిజైన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మేకింగ్ చేస్తూ ఉంటాం సార్. ఇవాళ ఒక మ్యారేజ్ జరుగుతుంది సార్, మనం ఒక ఇన్విటేషన్ కార్డ్ ప్రింట్ చేసేటప్పుడు డిఫరెంట్ టైప్ గ్రాఫిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు సార్. లేదా సార్ ఒక మ్యారేజ్ జరిగింది అనుకోండి సార్, ఒక మ్యారేజ్ జరిగితే సినిమాలో ఏ విధంగా అయితే మ్యారేజ్కి ఎంత హంగామా ఆర్భాటాలు ఉంటాయో, రెగ్యులర్ లైఫ్లో కూడా ఆ రకమైనటువంటి క్రియేటివిటీస్ని ఈ గ్రాఫిక్ డిజైనర్స్ చేయగలుగుతారు సార్. అంటే రోజు రోజుకి టెక్నికల్గా వర్షన్స్ వస్తూ ఉన్నాయి సార్. న్యూ టెక్నాలజీ అప్డేట్ అవుతా ఉంది సార్. న్యూ థింగ్స్, ఇన్నోవేషన్ థింగ్స్ అనేటువంటి డెవలప్ అవుతున్నాయి సార్. వీటన్నిటిని మీరు అడాప్ట్ చేసుకోగలిగితే, ఇవన్నీ కూడా మీరు ఒక ఆర్డర్లో చూసుకోగలిగితే మీ కెరియర్ అనేది వండర్ఫుల్గా ఉంటుంది సార్. అంటే గ్రాఫిక్ డిజైనర్ కావచ్చు, పీజీడీసీఏ కోర్సెస్ సార్, డిటిపి ఆపరేటర్ సార్. చదువు ఉన్నన్ని రోజులు, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నన్ని రోజులు డిటిపి ఆపరేటర్స్తో పని ఉంటూనే ఉంటుంది కదా సార్. ఈ అన్ని కోర్సులలోకి డిటిపి ఆపరేటర్ కావాల్సిందే కదా సార్. డయాగ్నోస్టిక్ సెంటర్లో కావాల్సిందే, ఐటీఐ ట్రేడ్లో కావాల్సిందే, పాలిటెక్నిక్ కోర్సులో కావాల్సిందే, ఇంటర్మీడియట్ కోర్సులో కూడా కావాల్సిందే. మనం అనుకుంటాం సార్ ఇది చాలా చిన్న కోర్సు అని, షార్ట్ టర్మ్ కోర్సెస్, కానీ కాదు సార్. షార్ట్ టర్మ్లో నీకు రెవెన్యూ జనరేట్ చేసేటువంటి కోర్సులు అవే సార్. ఈ కోర్సెస్ వైపు నువ్వు అడుగులు వేయాలి సార్. ఆ కోర్సెస్ వైపు నువ్వు ముందుకు వెళ్ళాలి సార్. ఆ కోర్సెస్ నువ్వు సాధించగలగాలి సార్. మన ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుందంటే చాలా తక్కువ ఉంటుంది సార్ వీటితో కంపేర్ చేసినప్పుడు. ఈ రిమైనింగ్ ఏ కోర్సుతో కంపేర్ చేసినా అక్కడ చాలా తక్కువ ఉంటుంది సార్. ఒక మంచి గ్రాఫిక్ డిజైనర్ కావాలనుకోండి సార్, ఒక పేరెన్నిక కలిగినటువంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి.
మంచి క్వాలిటీ సబ్జెక్ట్ ఇచ్చే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి. అది కూడా 1 year 2 years కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఆ కోర్సెస్ కంప్లీట్ చేయండి. గ్రాఫిక్ డిజైనర్ కూడా బాగుంటుంది. లేదు సార్ కొంతమంది తల్లిదండ్రులకి ఇంకా మంచి కోర్సెస్ ఉంటాయి సార్. ఏంటి సార్? ఇవాళ భారతదేశంలో భారత రక్షణ రంగం సార్, త్రివిధ దళాలు సార్, భారతదేశాన్ని కంటికి రెప్పలా కాపాడేటువంటి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ సార్. ఈ మూడింటిని త్రివిధ దళాలు అని చెప్తాం సార్. ఈ మూడింటిని ట్రై ఫోర్సెస్ అంటాం సార్. మరి ఇవాళ ఇండియన్ ఆర్మీ అనేది ఒక గొప్ప ఆపర్చునిటీ సార్. ఇండియన్ ఆర్మీ ర్యాలీ జరుగుతూ ఉంటుంది సార్. 10th క్లాస్ అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దేశ సేవకు అంకితం అవ్వాలి, దేశాన్ని రక్షించాలి అనేటువంటి కోరిక ఉన్నటువంటి ఆస్పిరెంట్స్కి ఇండియన్ ఆర్మీకి ఇన్విటేషన్ ఇస్తాం సార్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండి, ఇండియన్ నేవీ అండి, దీంట్లో రకరకాల పోస్టులు ఉన్నాయి సార్. రకరకాల పోస్టులు ఉన్నాయి సార్. కానీ నువ్వు వన్స్ ఇండియన్ ఆర్మీలో కనుక జాయిన్ అయితే నీ కెరియర్ మొత్తం సెట్ అయిపోతుంది సార్. అంటే సార్ నీవు ఇండియాలో ఉన్నటువంటి ప్రతి కార్నర్ తిరిగేటువంటి అవకాశం దొరుకుతుంది సార్. అంటే తిరిగే అవకాశం దొరుకుతుందంటే ఐ మీన్ సార్, నా ఇంటెన్షన్ ఏంటంటే దేశ రక్షణ కోసం నువ్వు ప్రతి స్టేట్ చూసి రాగలుగుతావు సార్. ప్రతి స్టేట్ చూసి రాగలుగుతావు సార్. నీకు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తుంది సార్ అంటే ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి వండర్ఫుల్ ఆపర్చునిటీస్ కల్పిస్తుంది సార్. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో కంపేర్ చేసినప్పుడు మీకు ఇంకా కొన్ని ఎక్కువ ఆపర్చునిటీస్ అక్కడ అందుబాటులో ఉంటాయి సార్. కాబట్టి ఇండియన్ ఆర్మీలోకి వెళ్తే మంచి జీతంతో చిన్న వయసులో సెట్ అవ్వచ్చు అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా అంతే సార్. ఇండియన్ నేవీ కూడా అంతే సార్. ఈ ట్రై ఫోర్సెస్లో ఏదైనా చాలా మంచి కెరియర్ ఇస్తుంది సార్. కాబట్టి 10th క్లాస్ తర్వాత అవకాశం ఉంటుంది సార్. అంటే ఇక్కడ ఫిజికల్గా బాడీ ఫిట్నెస్లో ఉంచుకోవాలి. రన్నింగ్ కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, తర్వాత షార్ట్ పుట్ కానీ, హై జంప్ కానీ, లాంగ్ జంప్ కానీ కొన్ని ఈవెంట్స్ ఉంటాయి సార్, ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. వాటిని నువ్వు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని 10th బేస్ రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాంట్లో మంచి మెరిట్ వచ్చింది అనుకోండి సార్, ఇమీడియట్లీ దాదాపు 10th క్లాస్ 14-15 yearsలో అయిపోతే 17-18 years లోపే నువ్వు ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళిపోవచ్చు సార్. ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళిపోవచ్చు సార్. మంచి వండర్ఫుల్ ఫ్యూచర్, వండర్ఫుల్ కెరియర్ ఉండేటువంటి కోర్సెస్ సార్. అంటే మిత్రమా నేను ఏం చెప్పదలుచుకున్నాను సార్ అంటే కెరియర్ డిజైన్ చేసుకునేటప్పుడే నీకు కాంక్రీట్ డిసిషన్ అనేది ఉండాలి. నేను ఇప్పుడు నీ ముందు ఇన్ని కోర్సెస్ పెట్టినా సార్. ఇంకా చెప్పాలంటే అగ్రికల్చర్ సెక్టార్స్లో ఇంకా కొన్ని కోర్సెస్ ఉన్నాయి సార్. అగ్రికల్చర్ BSc అని ఇంటర్మీడియట్ తర్వాత, లేదా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కోర్సెస్ అని, తర్వాత ఇండియన్ రైల్వేస్ నుంచి కూడా 10th బేస్డ్ నోటిఫికేషన్స్ చాలా వస్తూ ఉంటాయి సార్. ఎస్ సార్, ఇండియన్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే కావచ్చు, దాని నుంచి మనకు చాలా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి సార్. దాంట్లో కూడా ఎలక్ట్రికల్కి సంబంధించిన పోస్టులు ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన పోస్టులు ఉంటాయి, మెకానికల్కి సంబంధించిన ఉంటాయి, తర్వాత టెక్నికల్ పోస్టులు ఉంటాయి సార్. కాబట్టి 10th క్లాస్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్. వాటన్నిటినీ కూడా నువ్వు ఆలోచించగలగాలి సార్. పీస్ఫుల్గా కూర్చొని ఆలోచించగలగాలి సార్. ఏ కోర్సెస్ అయితే బాగుంటుంది, దేనికైతే తక్కువ ఎక్స్పాన్షన్ తోటి, తక్కువ ఫైనాన్షియల్ బడ్జెట్ తోటి కెరియర్లో సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి పేరెంట్ కూడా ఆలోచిస్తాడు సార్, నేను కూడా ఆలోచిస్తాను సార్. తక్కువ బడ్జెట్తో నా పిల్లోడిని ఒక ప్రభుత్వ ఉద్యోగం చూడాలనేది నా కోరిక, లేదా తక్కువ బడ్జెట్లో నా కూతురుని ఒక మంచి డిపార్ట్మెంట్ వైపు పంపించాలనేది నా కోరిక. వీటన్నిటిని కొంచెం ఆలోచించాలి సార్. ఆలోచన చేయగలిగితే మనం సక్సెస్ అవడంలో పెద్ద టాస్క్ ఏమి ఉండదు సార్. ఇవన్నీ పిల్లోడు ఆలోచించలేడు సార్. పిల్లోడిని మన పక్కన కూర్చోబెట్టుకొని, మన పాపను పక్కన కూర్చోబెట్టుకొని ఒక వైట్ పేపర్ తీసుకొని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి సార్. ఏ కోర్సెస్కి వెళ్తే ఏమవుతుంది అని చెప్పినప్పుడు ఖచ్చితంగా మీ పిల్లోడు ఆలోచిస్తాడు సార్, మీ పాప ఆలోచిస్తుంది సార్. అప్పుడు డిసిషన్ మేకింగ్లో కూడా వాళ్ళను ఇన్వాల్వ్ చేయండి సార్. ఆ డిసిషన్ మేకింగ్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతే
వాళ్ళు ఇన్వాల్వ్ ఎప్పుడైతే అవుతారో వాళ్ళకు కూడా అర్థమవుతుంది సార్. ఓ 10th క్లాస్ తర్వాత ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయా, ఇన్ని డిపార్ట్మెంట్స్ ఆఫ్ కోర్సెస్, వాళ్ళకి ఏం తెలుస్తుంది సార్ 10th క్లాస్ పిల్లోడికి? మా నాన్న చెప్పాడు, మా అమ్మ చెప్పింది, మా రిలేటివ్స్ చెప్పారు, నేను ఇంటర్కి వెళ్ళాలి, ఓ మంచి కార్పొరేట్ కాలేజ్కి వెళ్ళాలి, లేదా ఓ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉన్న మంచి కాలేజ్కి వెళ్ళాలి. ఇది ఒక్కటి మాత్రమే పిల్లోడికి తెలుస్తుంది సార్. కానీ ఇవన్నీ కూడా కోర్సెస్ ఉన్నాయని మీరు చెప్పగలిగితే, వాటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, వాళ్ళ బ్రెయిన్లో కనుక మీరు కూర్చోబెట్టగలిగితే ఆ పిల్లోడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాడు సార్. 100% గుర్తుపెట్టుకుంటాడు. ఎందుకు గుర్తుపెట్టుకోడు సార్? 100% ఆ పిల్లోడు సబ్జెక్ట్ గుర్తుపెట్టుకుంటాడు. సబ్జెక్ట్ గుర్తుపెట్టుకోవడమే కాకుండా సార్, ఆలోచిస్తాడు సార్. ఇన్ని రకాల కోర్సెస్ ఉన్నప్పుడు ఏది తొందరలో కెరియర్లో సెట్ అవుతుంది, ఆఫ్టర్ 10th క్లాస్ నేను ఈ కోర్స్కే వెళ్ళాలి అని ఎందుకు బలంగా ఆలోచిస్తాడంటే, 10th క్లాస్ అయిపోగానే ఇన్ని రకాల అవకాశాలు ఉన్నాయని మీరు సజెషన్ చేయగలుగుతున్నారు, మీరు చెప్పగలుగుతా ఉన్నారు. ఏ కోర్స్కి ఎంతెంత ఎక్స్పెండిచర్ అవుతుందో కూడా మీరు పిల్లోడికి వివరించగలగాలి. తప్పేం లేదు సార్. ఇంకా కష్టపడదాం, ఇంకా కష్టపడి పిల్లోడిని చదివిస్తాం సార్, చదివిమని కాదు. కానీ వాడి కెరియర్లో ఎప్పుడు తొందరగా సెట్ అవుతాడు అనేది ఇంపార్టెంట్ సార్. నేను అంటాను సార్, ఇంటర్మీడియట్ తర్వాత డైట్ సెట్కి పంపిస్తే పిల్లోడు తక్కువ స్టేజ్లో సెటిల్ అవుతాడు సార్. లేదా 10th క్లాస్ తర్వాత పిల్లోడు ఐటీఐ వైపుకి వెళ్ళింది అనుకోండి సార్, చాలా షార్ట్ పీరియడ్లో సెట్ అవుతాడు సార్. లేదా పిల్లోడికి కొంచెం ఎనర్జెటిక్గా ఉండే ఇండియన్ ఆర్మీకి పంపిస్తే తొందరలో సెట్ అవుతాడు సార్. అంటే ఉన్నాయి సార్ అవకాశాలు, మనం యూటిలైజ్ చేసుకునే దాన్ని బట్టి ప్రతి అవకాశం ఉంటుంది సార్. కాబట్టి మనం ఆలోచించుకోగలగాలి, ఏ కోర్స్ డిమాండ్ ఏముంది, ఆ డిమాండ్కి తగ్గట్టుగా మనం ఏం చేయాలి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏందనేది కనుక నువ్వు ఆలోచించగలిగితే, నువ్వు డిసిషన్ మేక్ చేయగలిగితే, నువ్వు థింక్ చేయగలిగితే, ఖచ్చితంగా నీ పిల్లోని నువ్వు నీ కళ్ళ ముందే ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా చూడగలుగుతావు. అతి చిన్న వయసులోనే నీ కొడుకు వల్ల నీ స్టేటస్ పెరగవచ్చు సార్. అంటే దానికి నువ్వు తీసుకునే డిసిషన్ ఇంపార్టెంట్ సార్. అందుకే సార్, ఇట్లాంటి కెరియర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మా ఆన్లైన్ అకాడమీ ఎప్పుడు మీకు వెల్కమ్ చెప్తుంది సార్. మేము కూడా మీతో చాలా ఫ్రెండ్లీగా అసోసియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. ఏ టైంలోనే సరే కిషిందర్ రావు ఆన్లైన్ అకాడమీ ద్వారా కెరియర్ గైడెన్స్ ఇస్తూనే పిల్లవాడు తీసుకునే కోర్సు సబ్జెక్ట్ అందిస్తుంటాం సార్. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క పేరెంట్ కూడా యూటిలైజ్ చేసుకోండి. సో మీ పిల్లోని ఒక మంచి వే వైపు పంపించే ప్రయత్నం చేయండి, లేదా మీ పాపను ఒక మంచి వే వైపు పంపించే ప్రయత్నం చేయండి. దానికి మా వంతు సహకారం ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ మై డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ అప్కమింగ్ 10th క్లాస్ ఎగ్జామ్స్.